ఈరోజు మోదీ గారి నాయకత్వంలో 11 నుంచి 12 లక్షల కోట్లు అంటే ఒక రూపాయి పెట్టుబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టుగా కోవిడే కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మొన్నటికి మొన్న పహల్గామ్లో జరిగినటువంటి దాడి వల్ల ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఈ అన్ని సమస్యలను అధిగమించి 4వ స్థానానికి చేరడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారి నాయకత్వం. అంతేకాదు మోడీ గారు ఈ అమృత కాలం నుంచి వికసిత్ భారత్ వారి సంకల్పం, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో చేరుకోవాలనే సంకల్పంతో వారు ముందడుగు వేస్తూ ఉన్నారు. నేషన్ ఫస్ట్ పాలసీ, మోదీ గారు అవలంబించే ప్రతి విధానము, నిర్ణయము, దాని వెనకాల ఇండియా ఫస్ట్ అనేటువంటి పాలసీ, దేశం ముఖ్యం. అందుకనే మీ అందరం కూడా వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఆ విధంగా ఈ 11 సంవత్సరాల్లో మోదీ గారు మరి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా చరిత్రాత్మకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ వారు మరి 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ దిగువనటువంటి పేదవాళ్ళను కూడా వాళ్ళని గట్టెక్కించి ఇవాళ పేదరిక నిర్మూలన, ఈ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఇవాళ పాటిస్తూ మోదీ గారు అంత్యోదయ అన్నప్పుడు సమాజంలో చిట్ట చివరి వ్యక్తి, దారిద్ర్య రేఖల దిగువ ఉన్నటువంటి వ్యక్తి, పేదరికంలో అతి పేదవాడు ఎవరుతున్నారో వారికి మొదటగా ఈ ప్రగతి ఫలాలు అందజేయాలనేది మా ఆలోచన విధానం. ఆశ్చర్యం ఏంటంటే గతంలో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, వారు ఈ దేశానికి సంబంధించినటువంటి సంపద మొదటగా ముస్లింలకు చెందాలనేటువంటి వాదన. ఇవాళ కేవలం యూపీఏ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు, అపీజ్మెంట్ పాలసీలకు తలవొగ్గి దేశాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఫ్రెజైల్ 5గా ఈ దేశాన్ని తీసుకెళ్ళి 10 సంవత్సరాల కాలంలోనే 12 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు మీరు తెరలేపితే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లోనే ఈ దేశం యొక్క సంపదను, ప్రగతి ఫలాలను, ఈ దేశంలో ఉన్నటువంటి అంతిమ వ్యక్తికి చెందాలనేటువంటి ఆలోచనతో 44 లక్షల కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి దళారీ చేతికి అందకుండా 55 కోట్ల మందికి కొత్తగా పేద వర్గాలను బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి దళారీ వ్యవస్థ పాత్ర లేకుండా నిర్మూలించి 44 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా ప్రభుత్వ పథకాల పేరు మీద దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు చేర్పించారు.